హైదరాబాద్ గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులమని చెప్పి ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కోఆర్డినేటర్ను కిడ్నాప్ చేశారు. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద కిక్ స్టార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న సాయి గుప్తాను గౌతమ్ బవిరి శెట్టి కిడ్నాప్ చేయించారు. గతంలో పార్ట్నర్షిప్లో గౌతమ్, సాయి గుప్తా ఫైనాన్స్ వ్యాపారం చేశారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ కిడ్నాప్ చేయించారు. కిక్ స్టార్ట్ ఎండీ సాయి గుప్తా, సేల్స్ కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో కిడ్నాప్ చేశారు. ఫార్చునరీ i20 కారులో వచ్చిన దుండగులు వెనుక నుంచి కారుతో ఢీకొట్టి ఎస్ఓటీ పోలీసులమంటూ కారులో ఎక్కించుకున్నారు. జగద్గిరిగుట్టలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఇద్దరిపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి కుటుంబ సభ్యులతో 4 కోట్లు తెప్పించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వికారాబాద్లోని నిర్మానుష్య ప్రాంతానికి మళ్లీ ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. బాధితుల కుటుంబ సభ్యుల గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారిపై నిఘా పెట్టడంతో ఖాళీ బాండ్లపై సంతకాలు చేయించుకుని వారిని వికారాబాద్లో వదిలి పారిపోయారు. మొత్తం కిడ్నాప్ వ్యవహారంలో గౌతమ్ బవిరిశెట్టి, రౌడీ షీటర్ ప్రశాంత్తో పాటు 13 మంది ఉన్నట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతం కిడ్నాప్ సూత్రధారి గౌతమ్ బవిరిశెట్టి పోలీసుల అదుపులో ఉన్నారు. మిగతా నిందితులు పరారులో ఉన్నారు. అయితే ఈ కేసు విషయంలో గచ్చిబౌలి పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కుమార్ చెప్పండి. గచ్చిబౌలిలో కిడ్నాప్ అయితే కలకలం రేపింది. ఎస్ఓటీ పోలీసులమని చెప్పి ఓ కంపెనీ ఎండీతో పాటు ఇటు సేల్స్ కోఆర్డినేటర్ను కిడ్నాప్ చేశారు. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కిడ్నాప్ కి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ యామని. గచ్చిబౌలిలోని ఏదైతే ఈ రోజు ఒక కిడ్నాప్ అయితే ఒక కలకలం అయితే సృష్టించింది. కొంతమంది దుండగులు ఎస్ఓటీ పోలీసులమంటూ వచ్చి ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కోఆర్డినేటర్ అయితే కిడ్నాప్ చేసి దీనికి సంబంధించి ఏదైతే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద కిక్ స్టార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న సాయి గుప్తాను కిడ్నాప్ చేయించిన గౌతమ్ బవిరిశెట్టి అనే వ్యక్తి ఏదైతే దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా గతంలో పార్ట్నర్షిప్ లో అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసి ఏదైతే గౌతమ్ బవిరిశెట్టి అలాగే సాయి గుప్తా ఇద్దరు కలిపి కూడా ఏదైతే గతంలోని ఒక ఫైనాన్స్ వ్యాపారం అయితే చేశారు. కొంతకాలంగా వీరిద్దరికి మధ్య కూడా కొన్ని ఆర్థిక లావాదేవీల మధ్య విషయంలో కూడా ఏదైతే గొడవలు అయితే చోటు చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కిక్ స్టార్ట్ ఎండీ సాయి గుప్తా అదే కంపెనీలో సేల్స్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న సతీష్ రెడ్డిను కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో అయితే ఈ కిడ్నాప్ అయితే చేశారు. ముఖ్యంగా ఫార్చునర్ మరియు i20 కారులో వచ్చిన దుండగులు వెనక నుండి కారుతో పాటు ఢీకొట్టి అక్కడ ఎస్ఓటీ పోలీసులు అంటూ కూడా ఫార్చునర్ కారులో ఎక్కించుకొని వాళ్ళు కిడ్నాప్ అయితే చేయడం జరిగింది. మొదట జగద్గిరిగుట్లోని నిర్మానుష ప్రాంతానికి అయితే తీసుకెళ్లారు. అక్కడ రాత్రి 1 గంట వరకు ఇద్దరిపై ఎవరైతే తీసుకెళ్లారో ఈ దుండగులు దాడి చేశారు. అలాగే చంపేస్తామంటూ కూడా బెదిరించి కుటుంబ సభ్యులతో 4 కోట్ల రూపాయలు తెప్పించాలని చెప్పి కూడా ఏదైతే ఈ దుండగులు అయితే వాళ్ళు చిత్రహింసలు చేసినట్లు కూడా చెప్పారు. అక్కడ నుండి తిరిగి వికారాబాద్ లోని నిర్మానుష ప్రాంతానికి అయితే తీసుకెళ్లి అక్కడ కూడా వీళ్ళిద్దరిపై పూర్తిగా దాడి అయితే చేశారు. అలాగే కత్తులు, కర్రలు ఉపయోగించి ఈ దుండగులు వాళ్ళకి పూర్తిగా చిత్రహింసలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా శుక్రవారం గచ్చిబౌలి పోలీసులకు అయితే ఇరు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే గచ్చిబౌలి పోలీసులు అయితే ఆశ్రయించి తమకు సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ అయ్యారంటూ కూడా కేసు అయితే పెట్టారు. దీంతో పోలీసులు వారిపై నిఘా పెట్టడంతో ముఖ్యంగా ఆ పోలీసులు వాళ్ళపై నిఘా పెట్టారని కూడా గ్రహించి ఆ ఖాళీ బాండ్లపై సంతకాలు చేయించుకుని వికారాబాద్ లో ఇద్దరిని వదిలి అయితే ఆ దొంగలు అయితే పారిపోయారు. మొత్తం ఈ కిడ్నాప్ వ్యవహారంలో గౌతమ్ బవిరిశెట్టి అలాగే రౌడీ షీటర్ ప్రశాంత్ తో పాటు 13 మంది ఉన్నట్లు కూడా ఇప్పటికే బాధితులు అయితే వెల్లడించారు. ప్రస్తుతం కిడ్నాప్ సూత్రధారి గౌతమ్ బవిరిశెట్టి కూడా పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 13 మంది అలాగే ఒక రౌడీ షీటర్ ప్రశాంత్ కూడా ప్రస్తుతం ఏదైతే పరారీలో ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసు విషయమై ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కూడా కొంచెం గోప్యంగా ఉంచుతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే
ఒక కంపెనీకి సంబంధించిన ఎండి అలాగే కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి ఏదైతే కొన్ని నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళపై 13 మందితో కలిసి దాడులు అయితే చేశారు. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా వీళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా గచ్చిబౌలి పోలీసులను అయితే ఆశ్రయించడంతో ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కూడా వాళ్ళపై నిఘా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే గచ్చిబౌలి పోలీసులు నిఘా పెట్టారని తెలుసుకోవడంతో వాళ్ళ చేత ఒక ఖాళీ బాండ్ల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు పరారయ్యారో వీళ్ళు నేరుగా గచ్చిబౌలి పోలీసులు కూడా వీళ్ళనైతే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తీసుకొచ్చే సమయంలో ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్న వివాదాలపై పోలీసులు అయితే ఆరా తీశారు. వెంటనే ఈ ఎవరైతే గౌతమ్ బైవీర్ సెట్ ఉన్నారో ఇతను అయితే అదుపులో తీసుకున్నారు. మిగతా వాళ్ళు అయితే ప్రస్తుతం పరారీలు ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని రైట్, థ్యాంక్ యూ కుమార్.